కారుతో గుద్ది ఒక యువతి ప్రాణాలు తీసినటువంటి కేసులో ఇప్పుడు ఎంపీ లింగమనేని కొడుకు సంజూష్ అడ్డంగా దొరికిపోయాడు. భారతిని కారుతో గుద్ది చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఒక వీడియో కూడా ఇప్పుడు ఆర్టీవీ చేతిలో ఉంది. ఆ వీడియోని మేము మీకు ప్లే చేసి చూపిస్తున్నాం. అయితే పారిపోవడానికి ట్రై చేస్తున్న సంజూష్ని అక్కడున్న వాహనదారులు, ఇతరులు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఆపి అతన్ని కిందకి దించారు. కారుకు అడ్డంగా వెళ్ళి నిలబడ్డారు కొంతమంది. వేస్ట్ ఫెల్లో కిందకి దిగు అంటూ గట్టిగా నిలదీయడంతో అప్పుడు కారులోంచి బయటకు దిగొచ్చాడు. చనిపోయిన యువతిని పట్టించుకోకుండా పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ కూడా చేయడానికి ట్రై చేశాడు. ఆ ఫోన్ కాల్ తర్వాత ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు సంజూష్. అమ్మాయి చనిపోయింది అంటూ ఆ వీడియోలో అరుపులు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ వీడియో నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, మీరే చూడండి. We are going to show you some extended video. దీనికి సంబంధించి ఇంకొంచెం పెద్ద వీడియో కూడా ఉంది, అది కూడా మేము ప్లే చేయబోతున్నాం మరి కొద్దిసేపట్లో. అయితే అలా ఆ కారుతో గుద్దిన తర్వాత అతనేమి ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యువతిని చేతుల్లోకి తీసుకొని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. అక్కడ హెసిటేట్ చేశాడు కిందకి దిగడానికి. కుదిరితే వెళ్ళిపోదామా అన్న ఆలోచనలో కూడా ఉన్నాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి కారుకు అడ్డు వెళ్ళి దిగు, ముందు నువ్వు కిందకి దిగు అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో మనం ఈ వీడియోలో చూసినట్లుగా అప్పుడు కొంత హెసిటేట్ చేస్తూనే కిందకి దిగాడు. సరే, దిగిన వాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యువతి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం ఎలా ఉందని చూసి హాస్పిటల్కి ఏమైనా తీసుకువెళ్ళాడంటే లేదు, దగ్గరికి ఏం వెళ్ళలేదు. అక్కడ దిగి హీ వాజ్ ట్రయింగ్ టు టాక్ విత్ సమ్ కాల్, ఎవరితోనో మాట్లాడడానికి ట్రై చేశాడు. కాల్ మాట్లాడడానికి ట్రై చేశాడు. కాల్ మాట్లాడిన తర్వాత మేబీ సమ్ లీగల్ అడ్వైస్ ఆర్ ఎవరైనా పెద్దవాళ్ళకి చేశాడేమో తెలియదు. అది కనుక్కొని అప్పుడు వెళ్ళి ఆ యువతిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడంటూ తెలుస్తోంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కనుక ఒకవేళ బయటకు వస్తే ఖచ్చితంగా అసలు విషయం బయటకు వస్తుంది అని మనం చూస్తున్నాం. కానీ సీసీ ఫుటేజ్ రావట్లేదు, కేసు బయటికి రాలేదు తొందరగా 4 రోజుల పాటు, ఎఫ్ఐఆర్లో డీటెయిల్స్ లేవు. అంటే క్లియర్గా ఇక్కడ అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతోంది, కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ యాజ్ పర్ సమ్ సోర్సెస్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ సమ్ సెటిల్మెంట్ అని కూడా తెలుస్తోంది. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. సో ఒక్కసారి ఆ వీడియో కూడా నేను ప్లే చేసి చూపిస్తాను. అతను కిందకి దిగిన తర్వాత కాల్ మాట్లాడడం ఇవన్నీ కూడా నేను ఆ వీడియో ప్లే చేస్తాను. ఆ తర్వాత కృష్ణమోహన్తో మనం మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ టేక్ ఎ లుక్. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా డిక్కీ కోలో అంటే, డిక్కీ ఓపెన్ చేయండి అని చెప్పి అతను అంటే అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారా డిక్కీలో ఎట్లా వేస్తావు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం మనకు కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అతనే గుద్ది ఆ యువత ఆ పరిస్థితుల్లో ఉంటే డిక్కీలో ఏమంటాడా?
ఆ యువత ఏమన్నా లగేజా, ఒక బ్యాగా, ట్రావెల్ బ్యాగ్ అనుకుంటున్నాడా, లేకపోతే ఏమనుకున్నాడు? డిక్కీలో వేసుకుని ఎలా వెళ్తారు? తన చేతులతో తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టుకొని వెళ్లాల్సింది పోయి డిక్కీ ఓపెన్ చేయండి, డిక్కీలో వేద్దాం అంటాడా? అంటే ఏం విలువ ఇచ్చినట్టు అక్కడ? లేదంటే కారులో మరకలు అవుతాయని భయమా? లోపల సీట్ కవర్స్కి బ్లడ్ అంటుతుందేమో, లేకపోతే కారు లోపల ఎక్కిస్తే కారు ఏమన్నా మరకలు అయిపోతుందని చెప్పి భయమా? పొల్యూట్ అవుతుందని భయమా? హౌ కుడ్ హీ సే దట్? కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తుంటే కూడా క్లియర్గా అర్థమవుతుంది. లింగంనేనేమో లేదు మా కొడుకు వెంటనే అక్కడికి వచ్చి ఆ యూత్ని తీసుకుని హాస్పిటల్కి పరిగెత్తాడని చెప్పి చెప్తున్నారు. అండ్ హీఈస్ వెరీ క్లియర్ అని చెప్పి చెప్తున్నారు. అన్ని టెస్టుల్లో అంతా బాగానే ఉందని చెప్తున్నారు. కానీ ఆ వీడియోస్ చూస్తుంటే హీ వాజ్ క్లియర్లీ హెజిటేటింగ్ టు కమ్ అవుట్. అక్కడికి వచ్చి తిట్టి రా బయటకంటే అప్పుడు బయటకు వచ్చాడు. అండ్ వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చి కూడా అక్కడికేం వెళ్ళలేదు. కాల్ మాట్లాడుకున్నాడు, ఏదో ఒక సమ్ లీగల్ కన్ఫర్మేషన్ తీసుకున్నాడు, అడ్వైస్ తీసుకున్నాడు, అప్పుడు వెళ్ళి డిక్కీలో వేయడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ కూడా. సో అంటే ఓ పక్క నిజంగా జరిగిన దానికి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకి బయటికి చెప్పుకుంటున్న దానికి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది కృష్ణమోహన్ ఈ కేసులో? మనం ఒకసారి కానీ చూస్తే ఈరోజు నిన్న ఎట్టకేలకు లింగంనేని రమేష్ తన కుమారుడు సంజయ్కి సంబంధించిన వ్యవహారం మీద స్పందించారు. దాదాపుగా 5 రోజుల తర్వాత, అంటే వారం రోజుల తర్వాత ఆయన ఒక పత్రికా ప్రకటన లాంటిది ఒకటి విడుదల చేశారు. ఈ విడుదల చేసిన దాంట్లో తన కొడుకు పొరపాటు జరిగింది, అయితే తన కొడుకు వెంటనే హాస్పిటల్లోకి తీసుకువెళ్ళిపోయారు, చేర్చే ప్రయత్నం చేశారు, అతన్ని కాపాడే ప్రయత్నం, అంటే కుటుంబాన్ని ఆదుకుంటాం, కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తూనే మరోవైపు తన కొడుకుది పొరపాటున జరిగింది ఒకటి, వేరే ఇష్యూస్ ఏమీ లేదు, పోలీసులు కూడా టెస్టులు చేశారు, ఎప్పుడైనా సరే సత్యమేవ జయతే అంటూ ఎక్కడ మేము కేసులకి కానీ వీటన్నిటి కూడా సహకరిస్తున్నాం, పోలీసులకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత కూడా నిన్న కూడా డీసీపీ కూడా మాట్లాడుతూ క్లియర్ గా ఇక్కడ రిటర్న్ దాని కేసు కిందనే బెయిల్ పెట్టాం, అంతనే బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సెక్షన్స్ లో ఇంకా కొన్ని రిపోర్ట్స్ వస్తే ఫర్దర్ గా మేము ఆ సెక్షన్స్ మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పి 14 వస్తున్న ప్రకారంగా ఎటువంటి ఇష్యూస్ లేవు, మేము పూర్తిగా న్యాయబద్ధంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క సీసీ ఫుటేజ్ చూస్తుంటే మనకి కొంత ఆసక్తికరమైన అంశాలు కనపడుతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత వేగంగా వచ్చి గుద్దిన తర్వాత ఆ యువతి చనిపోయింది, కింద పడిపోయి బ్లీడింగ్ అవుతుంది. ఒకవైపు అక్కడ పిల్లలు కాపాడండి అని అడుగుతున్నారు. అయితే ఇతను పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అక్కడ స్థానికులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు కారుని ఆపి యుధులస్కలో అని తిడుతూ చెంతకి దగ్గర ముందు నువ్వు అని చెప్పి దించే ప్రయత్నం లోకల్ పబ్లిక్ చేసింది. సీసీ ఫుటేజ్ ఇదంతా కూడా రికార్డ్ ఉంటుంది లోకల్ గా, కానీ ఆ విషయాలు ఎక్కడ కూడా పోలీసులు బయటికి రాలా. ఎవరో పబ్లిక్ జరిగిన సంఘటన అసలుకి ఆ పబ్లిక్ వీడియో తీసింది, వీడు పారిపోయేది, పోలీసులు పబ్లిక్ ఆపే ప్రయత్నం చేయడం, తర్వాత అతన్ని జగమని యుధులస్కలో తిట్టడం కారు దగ్గర అని. అప్పటికే వెంటనే చర్చలు మనకి చాలా క్లియర్ గా వినపడుతున్నాయి. ఆ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నప్పుడు కారు దిగిన తర్వాత కూడా అతను కారులోనే కూర్చున్నాడు. వచ్చేప్పటికి వీళ్ళు తిట్టిన తర్వాత అతను దిగే ప్రయత్నం చేశాడు. కారు దిగిన తర్వాత కొంచెం దూరం 2-4 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకుని కొంతమందితో మాట్లాడి నేరుగా అక్కడికి వచ్చే ప్రయత్నం చేశాడు. చెప్తే ఆ స్పాట్ లో కూడా మనం కానీ చూస్తే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అక్కడ చేరుకున్నారు. వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ చేరుకున్నారు. తర్వాత హాస్పిటల్కి తీసుకునే ప్రయత్నంలో జరుగుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని అక్కడ స్నేహితులు ఆడపిల్లలు ఇద్దరు చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆ బ్లడ్ పారుతున్న ఆ గుడ్డ కట్టి ఆమెని షార్ని ఎక్కించే ప్రయత్నం చేస్తుంటే డిక్కీలో వేసేయండి అని చెప్పే ప్రయత్నం చెప్పిన పరిస్థితి. అంటే 5 కోట్ల కారు కదా, కొంత సీట్లో వేస్తే ఆ కారుకి మరణం అవుతుందని అనుకున్నారో లేదో తెలియదు. కానీ అటువంటి సందర్భంలో అక్కడ అతను, అంటే నేను ఈ వ్యవహారం ఎందుకు చెప్తానంటే ద బిహేవియర్ ఆఫ్ దట్ గాయ్, ఏ విధంగా అతను ప్రవర్తన ఉందో. సాధారణంగా
ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎవరైనా సరే పొరపాటు ఎవరిదైనా సరే కొంత భయంతో కొంత దూరం ఉన్నా తర్వాత వచ్చి అయ్యో జరిగిందా లేదు నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం లేదు ఇంకొకటి చేయడం వాళ్ళని కాపాడే ప్రయత్నం సఫీతాల చేయడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ పట్టపగలు హైదరాబాద్ నడిగొడ్డున ఇంత ఇష్యూ జరిగిన కేసుని దాదాపుగా వారం రోజుల పాటు బయటికి రానికుండా తొక్కే ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడ పూర్తిగా మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు కేవలం ఒక హిట్ అండ్ రన్ కేసుగానే పెట్టి బిఎన్ఎస్ 106 కింద పెట్టి వెంటనే బెయిల్ కూడా ఇచ్చేసామండి. బెయిల్ ఇచ్చిన తర్వాత చాలా దీంట్లో చాలా కోణాలు మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఉదయాన్నే యాక్సిడెంట్ జరిగినప్పుడు సమయంలో సీసీ ఫుటేజ్లు కావచ్చు, అంటే సీసీ ఫుటేజ్ పోలీసులు ఇంకా ఇవ్వలేదు, పబ్లిక్ తీసిన వీడియోస్ లో క్లియర్ గా అతను బ్లూ కలర్ ఆఫ్ టీ షర్ట్ వేసుకుని ఉన్నారు. దాని మీద బ్రీతింగ్ టెస్ట్ చేశారు. తర్వాత ఆ టెస్ట్ చేసిన వీడియోని తిరిగి తీశారు. తర్వాత సాయంత్రానికి మరో వీడియోని విడుదల చేశారు. ఆ వీడియో ఫుల్ బ్లూ కలర్ షర్ట్, అది పూర్తిగా షర్ట్ మారిపోయింది. రక్త నమూనాలు తీసే బ్లడ్ టెస్ట్ కోసం తీసే టెస్ట్ ని చేశారు. అది ఎప్పుడు చేశారు, ఇది ఎప్పుడు చేశారు. జరుగుంటే అదే రోజు అన్ని చేయాలి 3 టెస్టులు. కానీ ఒకటి జరిగిన బ్లూ ఆఫ్ షర్ట్ ఒకరోజు చేశారు. తర్వాత ఇంకొక షర్ట్ మీద ఉన్నది అది 2 రోజుల తర్వాత చేశారు అనేది అక్కడ చాలా మంది అనుమానం. ఒకటే పబ్లిక్ కూడా మాట్లాడుతుంది ఏంటంటే 2-3 రోజుల తర్వాత టెస్టులు చేసిన తర్వాత ఆ బ్లడ్ లో కొంత ఈ డ్రగ్స్ ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా మత్తు ఉన్నా అది బయటికి రాదు, ఎఫ్ఎస్ఎల్ లో రాదు అనేది క్లియర్ గా మనకందరికీ తెలిసిందే. అందుకోసమే 2-3 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ మొత్తం మీద ఈరోజు నిన్న రాత్రి 10 గంటల సమయంలో లింగమనేని రమేష్ దీన్ని స్పందించారు. మేము బాధితులు సంఘటన జరగడం దురదృష్టకరం, మేము బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం, వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేసాం. అప్పటికే ఆయన చనిపోయారు. ఈ వ్యవహారం మీద కొంత మాకు కూడా బాధ కలిగిస్తోంది. దీంట్లో మేము ఎక్కడ ఎటువంటి ఒత్తిళ్లు చేయట్లేదు. పోలీసులు తమ పని వాళ్ళు చేస్తున్నారు, టెస్టులు చేశారు. టెస్టులు అన్నింటిలో నెగిటివ్ వచ్చింది. ఆ పిల్లవారికి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏదైనా ఒక్కొక్కటి వీడియోస్ స్థానికంగా ఉన్న వీడియోస్ ఆర్టీవీకి కొంతమంది హైదరాబాద్ నుంచి పంపిస్తున్న పరిస్థితులు మనం చూసాం. మనం ఇప్పుడు పంపించిన వీడియో కూడా ఒక కాలర్ ఫోన్ చేసి ఆ రోజు జరిగిన సంఘటన ఇది అని చెప్పి చూపించే ప్రయత్నం చేశారు. దాంట్లో అతను దిగి రాలేదు. కంప్లీట్ గా దానికి సంబంధించిన దాంట్లో అతన్ని పట్టుకున్న తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న డోర్ ని తట్టి దగ్గర ముందు ఎదురేస్తాలో అని చెప్పి తిట్టిన తర్వాత అతను దిగే ప్రయత్నం చేశారు. చెప్తే అతను సంఘటన జరిగిందని అతనేమి తానుగా వచ్చే ప్రయత్నం చేయలేదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చనిపోయిందంటూ కూడా అక్కడ వెనకాల అప్పుడే స్పాట్ లోనే అమ్మాయి చనిపోయిన పరిస్థితిని కూడా మనం అక్కడ పబ్లిక్ చెప్పడం కూడా మనం చూసిన పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇక్కడ కొంత కవర్ చేసే ప్రయత్నం జరుగుతుంది, ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. ఇక కేసు నుంచి తప్పించుకునే అవకాశం పూర్తిగా లేకపోవడంతో ఆ కేసు తీవ్రతని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కొంత తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే పూర్తిగా తప్పు మాది కాదు అని చెప్పే ప్రయత్నం, మేము అండగా ఉంటున్నాం ఆ కుటుంబానికి అని చెప్పే ప్రయత్నం ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. బట్ రియాలిటీ వాజ్ డిఫరెంట్. ఖచ్చితంగా జరిగింది వేరు. అక్కడ జరిగిన వెంటనే కొంత హెజిటేట్ చేయడం, వెళ్ళిపోవడానికి ట్రై చేయడం, ఆ తర్వాత దిగిన తర్వాత కూడా కాల్ మాట్లాడుకొని అంత లీగల్ సజెషన్స్ తీసుకొని ఆ తర్వాత వచ్చి డిక్కీలో వేయండి తీసుకువెళ్ళని చెప్పడం, అవన్నీ ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతున్నాయి. సో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో యాక్ట్ చేసినట్లుగా ఇక్కడ ఉందే తప్పితే ఆ కన్సర్న్తో చేసినట్లుగా కనపడడం లేదు. సో వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది? డోంట్ యూ థింక్ ది సేమ్? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.